ఇటీవల కాలంలో 15,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అట్టహాసంగా నియామక పత్రాలు అందజేస్తున్నామంటే రేవంత్ రెడ్డి సీఎం ఆయన నియామక పత్రాలు అందజేస్తే దాంట్లో చాలా మంది కూడా నియామక పత్రాలు అందాయి. 15,000 మంది ఉద్యోగాలకు పోలీసుల కోసం కూడా ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం కోసం చాలా కొన్ని వేల మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఒక ఆశయంగా కూడా ఉంటుంది. సో అటువంటి వారికి సంబంధించి మరి తిరిగి నియామక పత్రాలు వచ్చినప్పటికీ ఈరోజు ప్రజావానికి కారణం ఏంటంటే అంటే దాంట్లో ఒక డిపార్ట్మెంట్స్ టీఎస్ఎస్పీకి సంబంధించిన వారికి వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవడం కోసం నిరాకరిస్తున్నారట. కారణం చెప్పకుండా అసలు ఏం చెప్పకుండా ఇప్పటికే ఏఆర్ సివిల్ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నియామక పత్రాలు మాలాగా అందజేశారు. ట్రైనింగ్ వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు. మమ్మల్ని ట్రైనింగ్ తీసుకోవట్లేదంటే కూడా రోజు ప్రజావానికి వచ్చి ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భువనగిరి నుంచి వచ్చామండి. ఏంటి సమస్య? టీఎస్ ఆల్రెడీ నియామక పత్రాలు వచ్చినాయి కదా, మళ్ళీ తిరిగి సమస్య ఏంటి? ట్రైనింగ్ కోసం అండి. సమస్య ఏంటంటే ఇప్పుడు సివిల్ ఏఆర్తో పాటు టీఎస్ఎస్పీని కూడా ట్రైనింగ్ పంపించాలని మా డిమాండ్ అండి. సో నియామక పత్రాలు వచ్చినా ట్రైనింగ్ తీసుకోవట్లేదు. ట్రైనింగ్ కన్ఫర్మ్ అయిందా? సివిల్ ఏఆర్ వాళ్ళు ఈ రోజు నుంచి ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నారు. రేవంత్ రెడ్డి సీఎం గారు ఎల్బీ స్టేడియంలో 14 రోజు దాదాపుగా 13,440 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. దాంతోపాటు ఎవరు ఈ 13,440 మంది ఎవరైతే ఉన్నారో ఏఆర్ కానీ సివిల్ కానీ టీఎస్ఎస్పీ వీళ్ళందరికీ ఇచ్చారు. అయితే నిన్న ఏం జరిగిందంటే నిన్న మొన్న 18, 19, 20, 21 వీళ్ళకు సివిల్ వాళ్ళకు మళ్ళీ ఏఆర్ వాళ్ళకు ట్రైనింగ్ తీసుకెళ్తున్నారు. బట్ టీఎస్ఎస్పీ వాళ్ళకు ట్రైనింగ్ తీసుకెళ్ళడం లేదు. కారణం ఏంటంటే ఏదో ట్రైనింగ్ సెంటర్ లేవని అంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలా అంటే మేము ఎట్లా సర్వీస్ లాస్ అవుతున్నాం కదా సార్. 9 months + 9 months దాదాపు నోటికి వచ్చి 22 నెలలు అయిపోయింది ఆల్రెడీ. డ్యూరేషన్ కంటే మీకు తర్వాత తీసుకుంటాం అట్లాంటి హామీ ఉన్నది? హామీ ఏమీ లేదు సార్. హామీ ఎటువంటి లేదు. క్లారిటీ లేదు. మాకు క్లారిటీ ఎటువంటి లేదు సార్. ఏం లేదు. ఎందుకు ఆపుతున్నట్టు కలిస్తే ఏమన్నారు వాళ్ళు? ఏం చెప్పారంటే సరిపడా ట్రైనింగ్ సెంటర్ లేవని చెప్తున్నారు సార్. ట్రైనింగ్ సెంటర్స్ అవైలబుల్ లేవు. 3,500 మందికి ట్రైనింగ్ సెట్ చేసిరు. 5,000 మంది 3,500 మందిని సెట్ చేసిరు. 1,400 మందిని హోల్డ్ పెట్టారు. అది బీటెక్ కాలేజెస్ లేదంటే జేఎన్2 ఓయూ ఏదైనా కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు పరిష్కరించారు అనుకో మేము ఇమీడియట్లీ వారం రోజుల్లో ట్రైనింగ్ వెళ్ళిపోతాం అన్న. ఒక్కసారి జరిగింది ట్రైనింగ్ మొత్తం కూడా జరిగింది. గతంలో ఒకేసారి జరిగింది. ఈసారి నోటిఫికేషన్ ట్రైనింగ్ అందరూ ఒకసారి జరిగింది. ట్రైనింగ్ లెటర్ సీట్ అందరికి ఒకేసారి ఇచ్చారు. కాకపోతే సివిల్ ఏఆర్ వాళ్ళని మాత్రం ఫస్ట్ తీసుకెళ్తున్నారు. ఇంకా ఏమంటారు జైల్ వార్డెన్ వాళ్ళని ఫైర్ వాళ్ళని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసారు. ఓన్లీ టీఎస్ఎస్పీ వాళ్ళని మాత్రమే ఆపారు. 5,000 మెంబర్స్ ఉంటాం. 5,000 మెంబర్స్ ఉంటాం. కారణం ఏం చెప్తున్నారు అధికారులు? ట్రైనింగ్ సెంటర్ లేవని ఖాళీ లేవని అంటారు. గవర్నమెంట్ తలుచుకుంటే వేరే స్టేట్ లో ఇవ్వచ్చు, కర్ణాటకలో కానీ ఏపీలో కానీ ఇవ్వచ్చు ట్రైనింగ్ సెంటర్. ఇంకా గవర్నమెంట్ తలుచుకుంటే మా హైదరాబాద్ లో ఇవ్వచ్చు. ఎందుకంటే సిఆర్పిఎఫ్ వాళ్ళతో పాటుగా మాకు ట్రైనింగ్ తీసుకుపోవాలి సార్. ఒకటే వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మేము 9 months ట్రైనింగ్, 9 months మా సర్వీస్ లాస్ అవుతుంది. 9 months అంటే 9 months 18 months మేము లాస్ అవుతాం. అంటే మేము డ్రెస్ వేసుకోవాలంటే దాదాపు 4 సంవత్సరాలు ఆల్రెడీ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 9 months 18 months దాదాపు 4 సంవత్సరాల. ఎప్పుడు వచ్చింది ట్రైనింగ్ సంబంధించి అంశం? ఎప్పుడు వచ్చింది? ఆల్రెడీ నిన్న అందరు 14th రోజు ట్రైనింగ్ లెటర్స్ ఇష్యూ చేసిరన్న. అందరికి ట్రైనింగ్ మామూలుగా 19 నుంచి ఉంటుంది. టీఎస్ఎస్పీ వాళ్ళకు 99% తీసుకెళ్తామని చెప్పారు. తర్వాత ఇప్పుడేమో గ్రౌండ్స్ సరిపోవడం లేవు. ఓన్లీ ఏఆర్ సివిల్ వాళ్ళని మాత్రమే ఇప్పుడు మీకు అంటే ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీకు గ్రౌండ్ కోసం సెట్ చేస్తున్నాము. అవసరం అయితే కర్ణాటక కానీ ఆంధ్రాలో కానీ తీసుకెళ్లి అక్కడైనా సరే మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము. లేదంటే 9 months ఆగాలని చెప్పి క్లియర్ గా చెప్పేసారు. ఇప్పుడు వాళ్ళతో పాటు మేము వెళ్ళకపోతే 9+9 ఆల్రెడీ స్టార్ట్. నిన్న ట్రైనింగ్ కిట్స్ తీసుకున్నారు. ఈ రోజు ఆల్రెడీ ట్రైనింగ్ సెంటర్స్ లో ఏమంటారు రిపోర్ట్ చేయడానికి వెళ్ళిపోయారు. అలాట్మెంట్ జరగాలి. మీరు ఏం డిమాండ్ చేస్తారు మరి? ఇప్పుడు మాకు తొందరగా ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకోవాలి. మాకు వాళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకెళ్ళాలి. అది మా డిమాండ్ సార్. డిమాండ్ కదా సార్. మా రిక్వెస్ట్ 18 నెలలు కదా సార్. 2 సంవత్సరాలు చెప్పారా? వాళ్ళకి అయిపోయినాక మీరు కంటిన్యూ చేస్తామని అట్లేం లేదు సార్. అట్లేం చెప్పలేదు. డేట్ కూడా ఇవ్వలేరు సార్ మాకు. ఈ డేట్ ఒక 9 months ఒక ఏదైనా 1 month కానీ డేట్ కూడా ఫిక్స్ ఇవ్వలేరు. సో డేట్ ఇస్తే కూడా కొంచెం 1 month 1.5 month సార్ అవుతాం కానీ ఆ డేట్ కూడా మెన్షన్ చేయలేదు సార్. మాకు అదే బాధ. లోపలికి పోతే ఏం సమాధానం దొరికింది? భయ ఆఫీసులో అమ్ముతామంటారు సార్. రెస్పాండ్ అవుతామంటారు. అడిగినాం అధికారులను అడిగితే ప్రియారిటీ వైజ్ ఉంటది అని చెప్తున్నారు. ప్రియారిటీ అంటే మా మీద పూర్తి వివక్ష ఉంది. ఏఆర్ సివిల్ వాళ్ళని పంపిస్తుర్రు, మమ్మల్ని ప్రియారిటీ తక్కువ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. అంటే టీఎస్ఎస్పీ రావడమే తప్ప లేకపోతే టీఎస్ఎస్పీ జాబ్ లేదా లేకపోతే టీఎస్ఎస్పీ పైననే పోస్టులు ఇచ్చిర్రు. టీఎస్ఎస్పీ రిలీజ్ చేయొద్ది నోటిఫికేషన్. ఎందుకు ఇవ్వాలి? వివక్ష చూపిస్తారు పూర్తిగా. ప్రియారిటీ అని మేడం చెప్తుంది అక్కడ. ఎగ్జామ్ రాసినప్పుడు ఒకటేసారి వెళ్ళాలా మేము.
అంటే TSSP కి తక్కువ AR సివిల్ కి ఎక్కువ అని లేదు. వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నది మా గ్రౌండ్ లోనే TSSP కి వెళ్తున్నది. సెంటర్స్ ఏవైతుంటాయి వాళ్ళ బెటాలియన్ కి రిలేటెడ్ ఉంటాయి. మేము ఉండాల్సిన గ్రౌండ్స్ అవి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ తర్వాత 9 months తర్వాత మాకు ఇస్తారు. అంటే మేము 2 years సర్వీస్ లాస్ అవుతాం. అరౌండ్ 5 lakhs మేము సాలరీ లాస్ అవుతాం. డిమాండ్ ఏంటి ఇప్పుడు? ట్రైనింగ్ పంపాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మా డిమాండ్ అంటే ఏం లేదు సార్. మా రిక్వెస్ట్ మాది పొలైట్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సర్వీస్ లాస్ అవుతున్నాం మేము ఇప్పుడు సార్ 9 months ఏం చేయాలి? మాకు ఏమైనా జాబ్ ఇస్తారు సార్? 9 months మాకు ఇట్లానే కదా సార్. ఎప్పుడే అప్పు సపోర్ట్ చేసి ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం సార్. 4 years అయితే 2022లో నోటిఫికేషన్ వస్తే ఇప్పటికి అపాయింట్మెంట్ ఆర్డర్ 2024 వచ్చింది. శాలరీ జాయినింగ్ ఆర్డర్ తీసుకోవాలంటే 2026 అవుతట్టుంది. ఒక నోటిఫికేషన్ 6 year ప్రాసెస్. మా పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సిచ్యువేషన్ చూసుకోవాలి. మేము హాస్టల్లో ఉండి ఫైనాన్షియల్ కూడా అందరు అప్పులు చేసి చదువుకున్న పరిస్థితి. ఇప్పటికి 22 నెలలు అవుతుంది ఈ నోటిఫికేషన్ సాగబట్టి. ఇంకా కూడా ఇప్పుడు ట్రైనింగ్ పంపించకపోతే మేము ఇంకా 2 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి. జాబ్ వచ్చినా కూడా రాకుండా ఉండాల్సిన పరిస్థితి. వేరే పనులు చేసుకోలేకుండా ఇక్కడికి ఒక 2000 మంది వచ్చారు. డిమాండ్ ఏంటంటే మాకు నియామక పత్రాలు వచ్చినాయి. ఇప్పటికే నోటిఫికేషన్ 2022లో జారీ అయితే రిజల్ట్స్ వచ్చి మాకు నియామక పత్రాలు వచ్చేసరికి 2 సంవత్సరాలు గడిచి 2024లో మాకు నియామక పత్రాలు వచ్చినాయి. కానీ ఇంకా ట్రైనింగ్ సెంటర్స్ లేవనో లేకుంటే గ్రౌండ్ అవైలబిలిటీ లేదనో మమ్మల్ని కేవలం TSSP ఎవరైతే 5000 మందికి TSSPకి సంబంధించి ఒక 5000 మంది పోలీసు ఆల్రెడీ నియామక పత్రం అందుకున్న వాళ్ళందరూ కూడా తక్షణమే AR సివిల్ వాళ్ళతో సమానంగా మాకు కూడా ట్రైనింగ్ వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ సుమారుగా ప్రజావానికి దాదాపుగా 2000 మంది వరకు ఇక్కడికి వచ్చారంట. వాళ్ళ డిమాండ్ చాలా క్లియర్. ఏంటంటే వాళ్ళు అడిగేది పెద్దగా ఏం అడగట్లేదు. మాకు సర్వీస్ సంబంధించి ఒక 18 నెలల ఎక్స్టెన్షన్. ఇప్పుడు ప్రస్తుతం 9 నెలల సర్వీస్ వాళ్ళ ట్రైనింగ్ నడుస్తుంది. ఆ తర్వాత మాకు 9 నెలల ట్రైనింగ్. అంటే 18 నెలలు సర్వీస్ వేస్ట్ అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళకి ఏ రకంగా అయితే నియామకాలలో ట్రైనింగ్ అనౌన్స్ చేశారు మాకు ట్రైనింగ్ అనౌన్స్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. చూద్దాం మరి వారి అధికారులకు సంబంధించి ఇప్పటికే 2వసారి రావడం ప్రజావానికి. ఇది ట్రైనింగ్ తీసుకోవాలని ఇదే మొదటిసారి. ఎందుకంటే మొన్నటి వరకు తీసుకుంటామన్నారు. నిన్నటి వరకు క్లారిటీ లేదు కాబట్టి ఈ రోజు వచ్చినాం సార్. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు అందరికీ పంపిస్తామన్నారు. వాళ్ళు రిలీజ్ చేసిర్రు, వాళ్ళు వెళ్ళిపోయారు. అపాయింట్మెంట్ లెటర్ రేవంత్ సార్ ఇచ్చిర్రు. అక్కడ LB స్టేడియంలో ఇచ్చిర్రు. మాకు అందరితో పాటుగానే ఇచ్చిర్రు. ట్రైనింగ్ గురించి ఏం చెప్పట్లేదు. ట్రైనింగ్ ఖచ్చితంగా ఇచ్చే రోజు TSSP అప్డేట్ ఏమైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాము. బట్ TSSP ఏం రాలే అప్డేట్. సో మేము ఈ రోజు వచ్చినాం ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి.